శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు నిర్మల్ నగర్లో జరుగుతున్న 33వ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్ళారా వీక్షించారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికపైన సీతారాముల స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చిన పిమ్మట అర్చక స్వామి కేశవచార్యుల అర్చకత్వంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీరామ నామస్మరణ నడుమ సాగిన స్వామివారి కళ్యాణం ఆద్యంతం రమణీయంగా సాగింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులతో పాటు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ రమాదేవి దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరిలో సుఖ సంతోషాలు నింపాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో చంద్రబాబు ప్రభుత్వం మరింత అభివృద్ధి పదంలో నడవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలన్నారు. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ గౌరీ పూజని స్వామివారు కాబట్టి మనందరం కూడా చక్కగా ఆ మాంగళ్యాన్ని వెలిగించినప్పుడు కూడా ఆ మాంగళ్యాన్ని కళ్ళకద్దుకోవాలన్నారు. జరిగినప్పుడు అలాహం ఉద్భవించిందట. అలాహం సీతారామయ్య గారు వేదిక దగ్గరికి రావాలి. వారిని వారి కుటుంబాన్ని సీతారాములు సర్వదా రక్షించాలని కోరుతున్నాం. ప్రవర్తించారు. వారిని వారి కుటుంబాన్ని సీతారాములు సర్వదా రక్షించాలని సర్వదా రక్షించాలని కోరుతున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే అందరూ కూడా మన నిర్మల్ నగర్ సీతారామ కళ్యాణం వారి కుటుంబ సభ్యులు నందనందరం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సీతారాములు సర్వదా రక్షించాలని ప్రార్థిస్తారు. శ్రీ చల్లా వెంకటరాజు గారు వారి కుటుంబ సభ్యులు, చిరంజీవి హర్షిత పాప చాలా చక్కగా ఉంది. ఇది వైద్యపరం జరుగుతుంది. పెద్ద డాక్టర్ గారు కూడా ఆ పాప జగన్ పెద్ద డాక్టర్ వాళ్ళ ప్రజలందరూ మంచి పేరు ప్రతిష్టాలు ప్రార్థిస్తున్నారు. శ్రీ శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు 116 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీనివాసంగా మరీ మరీ కోరుతున్నారు. సీతారాములు సర్వదా రక్షించాలని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మంచి ప్రేమ ప్రసాదించాలని తప్పకుండా ప్రార్థిస్తున్నారు. శ్రీ ముద్దులూరు వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ
తరాలు ఎన్ని తరాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఎంతటి మహానుభావులు అన్నటువంటి విషయాన్ని ఈ పెళ్లి సందర్భంలో, ఈ కళ్యాణ సందర్భంలో అర్చక స్వామి గారు వినిపించారు. అలాగే అమ్మవారి యొక్క గోత్రనామాన్ని కూడా, అమ్మవారి వంశం కూడా సామాన్యమైనటువంటిది కాదు. అమ్మవారు అయోనిజిగా సాక్షాత్తు ఆ మహాలక్ష్మి జనక మహారాజుకి అయోనిజిగా లభించినటువంటి సందర్భంలో ఆ అయోనిజి అయినటువంటి ఆ మహాలక్ష్మిని వివాహం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపమైనటువంటి ఆ శ్రీరామచంద్రుడే వచ్చి ప్రాంతాల్లో అన్ని డివిజన్స్లో కూడా భక్తి శ్రద్ధలతోటి శ్రీరామనవమి జరుపుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండగ సందర్భంగా అందరం బాగుండాలి, ఊరు బాగుండాలి, అదేవిధంగా రాష్ట్రం బాగుండాలి అనేది ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా మంచి జరగాలి. మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అందరికీ, పేదవాళ్ళకి అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.